నైన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ఎస్సీ ఎస్టీ ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పును ప్రకటించిన నేపథ్యంలో వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు వెసులుబాటు కల్పించినందుకు ఈ కృషికి కారకులైన ఉద్యమ నేత అణగారిన వర్గాల ఆశాజ్యోతి 30 ఏళ్ల నాటి నుంచి పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడిన ఉద్యమ స్ఫూర్తి ప్రదాత మరో నవయుగ అంబేద్కర్ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ కూటమి అధినాయకులు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ వీరి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేసి కొండగుంటూరు గ్రామంలో ఫ్లెక్సీలు, డబ్బులు, నినాదాలతో భారీ ఊరేగింపుగా ర్యాలీ చేపట్టారు కూటమి నేతలు. ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో టీడీపీ వార్డు మెంబర్, ఎంఆర్పీఎస్ ఏపీ, ఎంఆర్పీఎస్ ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొన్నారు. రోజున విజయం సాధించడం జరిగింది. అంటే ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుందనటానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ దేశంలోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కానీ కుల సంఘాలు కానీ అందరూ కూడా ఎస్సీ వర్గీకరణకి మద్దతు పలికారు, దాన్ని సమర్థించడం జరిగింది. కానీ దీన్ని వ్యతిరేకించినటువంటి జాతి ఏదైనా ఉందంటే ఒక్క మాల జాతి మాత్రమే ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించడం జరిగింది. అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా, సమాజం కూడా ఈ మాదిగలకు ఎంతో అండగా నిలబడి మన ఉద్యమాన్ని విజయంలో వాళ్ళ సహాయ సహకారాలు కూడా మనకు అందించడం జరిగింది. కాబట్టి ఈ విజయము మాదిగ జాతి మొత్తానికి కూడా అమరులైనటువంటి ఎవరైతే ఉన్నారో మాదిగలు వాళ్ళకి కూడా మరి అంకితం చేస్తున్నారని చెప్పేసి కృష్ణ మాదిగ గారు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. మరి ఈ ఉద్యమంలో కొండగుంటూరు గ్రామంలో నా మాదిగ సోదరులందరూ కూడా కృష్ణ మాదిగ గారి ఉద్యమం పిలుపు ఏదిస్తే దానికి ఖచ్చితంగా నిలబడి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే నా కొండగుంటూరు మాదిగ సోదరులు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అలాగే కృష్ణ మాదిగ గారు ఏ పిలిపించినా ధర్నా, దివాంచెరులో ధర్నా జరిగితే ఆ ధర్నాలో కొట్లాట జరిగితే నా గ్రామం నుంచి దాదాపుగా 5 మంది కేసులో ఇరుకోవడం జరిగింది. నెల రోజులు ఎస్సీ వర్గీకరణ కోసం నెల రోజులు నా గ్రామం నుంచి 7 మనుషులు జైల్లో నెల రోజులు ఉండటం జరిగింది. మరి అలాగే కృష్ణ మాదిగ గారి పిలుపుని అందుకుని మేము కూడా కలెక్టరేట్ ధర్నాలు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దిష్టిబొమ్మ తగలబెడితే మా మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ గ్రామం నుంచి మేము ఇప్పటికీ కూడా కేసులో వాయిదాలు తిరుగుతూ ఉన్నాం. కాబట్టి కృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుని తూచా తప్పకుండా పాటించినటువంటి గ్రామం ఏదైనా ఉందంటే అది కొండగుంటూరు గ్రామం. అందుకని చెప్పేసి కొండగుంటూరు మాదిగ సోదరులందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మాదిగ సోదరులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వర్గీకరణ సాధించామంటే వర్గీకరణ సాధించి మనం నోరు మూసుకుని ఊరుకోవడం కాదు, మన పిల్లల్ని సక్రమైనటువంటి పద్ధతిలో చదివిస్తేనే ఆ వర్గీకరణ యొక్క ఉపయోగం ఉంటుందని చెప్పేసి మాదిగ బిడ్డలందరికీ కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సోదరులందరూ కూడా నా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.